మచ్. థ్యాంక్ యూ విజయ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. నా సందీప్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. జై మెగాస్టార్, జై మెగాస్టార్. అన్న, మీ అందరికీ ఒక విషయం చెప్పాలన్నా. ఫస్ట్ నేను మీ అందరితో కొన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను లాస్ట్ బర్త్డేకి సేమ్ మీలాగే అక్కడ కూర్చున్నానన్న. లాస్ట్ బర్త్డేకి నేను కూడా జైలు కొట్టాను అక్కడి నుంచి. చిరంజీవి గారు అభిమానుల్ని ఎంత ఎంకరేజ్ చేస్తారో నిలువెత్తు సాక్ష్యం నేనన్నా. ఇంకా చాలామంది ఉన్నారు, బట్ మీరందరూ చూశారు హుక్ స్టెప్. మనశంకర్ వరప్రసాద్ సినిమాలో హుక్ స్టెప్ ఎంత ఊపిందో మీ అందరికీ తెలుసు. చిరంజీవి గారు నాకు అవకాశం ఇచ్చారు, పిలిచి ఇంటికి పిలిచి. ఆయన తలుచుకుంటే బాలీవుడ్ నుంచి లేకపోతే ఎక్కడెక్కడి నుంచో కొరియోగ్రాఫర్స్ని పిలవడం పెద్ద మ్యాటర్ కాదు. బాస్ ఒక చిన్న స్టెప్ అలా ఊపితే చాలు. ఆయన గ్రేస్కి ఏ స్టెప్ వేసినా కూడా అది అందంగా ఉంటుంది. బికాస్ బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు అంటేనే గ్రేస్. గ్రేస్ అంటే డాన్స్ అంటే చిరంజీవి గారు. మనకి చాలా ఫార్మ్స్ ఆఫ్ డాన్స్ ఉన్నాయన్న. కూచిపూడి అని, భరతనాట్యం అని, లేకపోతే మనకి డిఫరెంట్ వెస్ట్రన్ అని, బాలీవుడ్ అని. కానీ చిరంజీవి గారికి స్టైల్ అంటూ ఒక క్రియేట్ చేసి మెగాస్టార్ స్టైల్ అని క్రియేట్ చేసిన మన బాస్కి మా డాన్సర్స్లో ఎంతోమంది ఈరోజు ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చారంటే దానికి కారణం చిరంజీవి గారు. చిరంజీవి గారు నాకు అవకాశము ఇంటికి పిలిచి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్లో ఇచ్చారన్న. నేను ఎవరిని అసలు జస్ట్ ఒక నార్మల్ పర్సన్ని, ఏ దిక్కు తోచని టైంలో ఇండస్ట్రీలో అసలు నేను పైకి వస్తానో రానో తెలియని సిచ్యువేషన్లో ఎన్నో ఈవెంట్లు ఇక్కడ ఎన్నో డాన్సులు చేసినప్పుడు ఎవ్వరూ నన్ను గుర్తించలేదన్నా. కానీ సాక్షాత్తు దేవుడు అంటే ఏ దిక్కు తోచని టైంలో ఆ శివుడు వెనకాల ఇలా నట్టి నువ్వు ముందుకెళ్ళన్నప్పుడు చిరంజీవి గారు మాత్రం చెయ్యిచ్చి నన్ను ముందుకు నడిపించి ఇదేరా నీ దారి అని నన్ను ఈరోజు ఇక్కడి వరకు తీసుకొచ్చారన్నా. పచ్చిగా చెప్తున్నా, 5 వేళ్ళు ఈరోజు మా ఫ్యామిలీ తింటున్నామంటే దానికి కారణం చిరంజీవి గారన్నా, మెగాస్టార్ చిరంజీవి గారన్నా. ఈరోజు మీ అందరిలో నేను ఒకడిని. మెగా అమ్మల్లో నేను కూడా చిరంజీవి గారి సినిమా ఫస్ట్ డే సినిమా సత్యం థియేటర్లో ప్రతి సినిమాలో కూడా ఒక షర్ట్ ఎక్స్ట్రా నేను బ్యాగ్లో పెట్టుకుని, ఎందుకంటే షర్ట్ చిరిగిపోతుంది. టికెట్లు తీసుకోవాలంటే టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి ఇందిరా స్టెప్పులకి, మన హిట్లర్ స్టెప్పులకి ప్రతి ఒక్క స్టెప్ కూడా నేను డాన్స్ చేసేవాడిని. అంత అభిమానం నాకు చిరంజీవి గారు అంటే. చెప్పే కదన్నా, ఈరోజు నేను ఇంత ఆనందంగా సినిమా ఇండస్ట్రీలో ఒక 20 ప్రాజెక్టులు వచ్చాయంటే దానికి కారణం చిర్రు చెయ్యేస్తే చినిగి చాట అయిపోద్ది. అది చిరంజీవి గారు అంటే. చిరంజీవి సార్ మాలాంటి కళాకారుల్ని ఎంతోమందిని అసలు లెక్క పెట్టలేనంత మందిని, కొన్ని లక్షల మందిని మీరు ఎంకరేజ్ చేసి ఇలా ఒక పొజిషన్లో నిలబెట్టారు సార్. మీకు ఎప్పటికీ మేమందరం రుణపడిపోయి ఉంటాం సార్. చిరంజీవి గారు ఏ సోషల్ మీడియా లేనప్పుడు, ఎటువంటి ఇది లేనప్పుడు బ్లడ్ బ్యాంక్ రక్తదానం చేశారు, కంటి దానం చేశారు. ఈరోజు సోషల్ మీడియా వచ్చి చాలామంది మనకి ఎక్స్ప్లోర్ అయ్యి చాలామంది ఇది చేస్తాం అది చేస్తామని చెప్తారు. కానీ ఎటువంటి సోషల్ మీడియా లేని టైంలోనే చిరంజీవి గారు రక్తదానం చేశారు. మా నాన్నగారు చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు కరోనా టైంలో నాకు స్వామినాయుడు గారికి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్. నాకు చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ నుంచి ప్లాస్మా ఇప్పించారు. నేను ఆ రోజు మా అమ్మగారికి కరోనా టైంలోని మా అమ్మగారికి కానీ మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా బ్లడ్ బ్యాంక్ వచ్చే మేము కోవిడ్ ఇంజెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకున్నాం. ఆ టైంలో మనకి చిరంజీవి గారు ఎంత సాయం చేశారో తెలుసు. ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు చిరంజీవి గారు. ప్రతి ఒక్క ఇంట్లోని ప్రతి ఒక్క చిన్న ఈవెంట్లో కూడా ప్రతి దగ్గర కూడా చిరంజీవి గారు ఉంటారు. కానీ ఒక విషయం చెప్తున్నా అన్న, సోషల్ మీడియాలో ఎవడైతే తప్పుగా కామెంట్స్ పెట్టి ట్రోల్ చేసి పిచ్చిగా మాట్లాడుతున్నారో, ఇందాక బండ్లన్న చెప్పినట్టు వాళ్ళకి సునకానందం. ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, మనం పట్టించుకోవద్దు. చిరంజీవి గారు ఈజ్ ఆల్వేస్ ఆన్ ద టాప్. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ది వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. సార్ వి లవ్ యూ. మీ వెనకాల మేమందరం ఉన్నాం సార్. మా ముందు మీరున్నారు సార్, మా వెనకాల కూడా మీరున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామినాయుడు గారికి, అలాగే శివాచారి అన్నకి, అలాగే మా మనోహర్కి చాలా థ్యాంక్స్ అన్న. లవ్ యూ అన్న. ఒక్క హుక్ స్టెప్ మాత్రం మనందరం కలిసేద్దాం అన్న. అందరూ ఫోన్స్ ఓపెన్ చేయండి. ఫోన్ లైట్ ఓపెన్ చేయండి. ఓకే రెడీ.